దేశవ్యాప్తంగా పుష్ప 2 విడుదల హడావుడి కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాను ఏకంగా 11,1500 స్క్రీన్స్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సినిమాను కొనుగోలు చేయడంలో దాదాపు అన్ని భాషల్లోనూ ఆయా భాషల స్టార్ హీరోల సినిమాల స్థాయిలోనూ రిలీజ్ కాబోతున్నాయి. ఈ స్థాయిలో సినిమా విడుదల కానుండడంతో వసూళ్లు దంగల్, బాహుబలి 2ను బ్రేక్ చేయడం ఖాయమంటూ ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 సాధించబోతున్న వసూళ్ల సంగతి ఏంటో కానీ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకున్న పారితోషికం మాత్రం హాట్ టాపిక్గా మారింది. పుష్ప 2 సినిమా సెన్సేషనల్ క్రియేట్ చేయడంతో పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా లాభాల్లో వాటాను అల్లు అర్జున్ పారితోషికంగా అందుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్కి 300 కోట్లు పారితోషికంగా అందినట్లు ఫోర్బ్స్ ఇండియా కథనంలో పేర్కొంది. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 10 హీరోల జాబితాను ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. అందులో పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ 300 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ని తీసుకోవడం ద్వారా నెంబర్ 1 స్థాయిలో నిలిచారని పేర్కొన్నారు. పుష్ప 2 సినిమాకు దక్కిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ను నేపథ్యంలో బన్నీ ఈ స్థాయి పారితోషికం అందుకున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఖచ్చితంగా ఆ పారితోషికం మొత్తం మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు. 300 కోట్లతో అల్లు అర్జున్ నెంబర్ 1 స్థానంలో ఉంటే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ లియో సినిమాకు 275 కోట్ల పారితోషికంను అందుకున్నారని రెండో స్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు. ఆయన డంకీ సినిమాకు గాను దాదాపు 200 కోట్ల నుంచి 250 కోట్లు అందుకుంటున్నారట. ఆ తర్వాత స్థానాల్లో రజనీకాంత్ 150 కోట్ల నుంచి 175 కోట్లు, ఆమిర్ ఖాన్ 1000 కోట్ల నుంచి 200 కోట్లు, ప్రభాస్ 1000 కోట్ల నుంచి 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా ఫోర్బ్స్ ఇండియా కథనంలో పేర్కొన్నారు. టాప్ 10 హీరోలలో అల్లు అర్జున్, ప్రభాస్లు మాత్రమే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చోటును సొంతం చేసుకున్నారు. పుష్ప 2 సినిమాలో నటించిన అల్లు అర్జున్కి మాత్రమే కాకుండా ఇతర నటీనటులకు భారీ పారితోషికాలు అందాయని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. హీరోయిన్ రష్మిక మందనాకి పుష్ప 2 మేకర్స్ నుంచి 10 కోట్ల పారితోషికం అందింది. ఇక సినిమాలో కీలక పాత్రల్లో నటించిన మలయాళీ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ సైతం 8 కోట్ల పారితోషికంను అందుకున్నారు. పుష్ప 2 నిర్మాతలు పారితోషికాలు దాదాపు 400 కోట్ల నుంచి 450 కోట్లు ఇచ్చి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ విషయంలోనే కాకుండా పారితోషికం విషయంలోనూ కూడా నెంబర్ 1గా నిలిచింది. ముందు వసూళ్ల విషయంలోనూ నెంబర్ 1గా నిలిచే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ నమ్ముతున్నారు.